విజయనగరం జిల్లాలో రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది. ప్రస్తుతం చూసుకుంటే బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నికతో ఉన్నాను. రానున్న రోజుల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి? ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు? ప్రస్తుతం చూసుకుంటే కూటమి నేతలంతా కూడా ఒకవైపు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒకవైపు వైసీపీ వాళ్ళు కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బొబ్బిలి పట్టణ అధ్యక్షులుగా ఉన్న ఒక పక్క అయితే కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు కళింగ వైశ్య సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా కొనసాగుతుంది. అదేవిధంగా జిల్లా డ్రగ్గిస్ట్ సంబంధించినటువంటి అధ్యక్షులు గంబలి శ్రీనివాసరావు గారు మనతో పాటు, ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఎలా చూడాలి, ఏంటి రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశారు, ఈ మున్సిపల్లో ఏ విధంగా కైవసం చేసుకోబోతున్నారు ఏంటి? అయితే ముఖ్యంగా ఈరోజు 31 వార్డుల నుంచి 36 వార్డులు అవుతున్నాయి. బొబ్బిలి విస్తరణ జరిగింది. అయితే ఈ విస్తరణలో భాగంగా బేబీనేని గారి కసరత్తు చాలా కష్టపడి చాలా మంచి రిజల్ట్ రావాలనేది మేము 100% కౌన్సిలర్లు గెలిచి బొబ్బిలికి కైవసం చేసుకోవడానికి ఉద్దేశంతో ఉన్నాం. ఎందుకంటే ఇది మాకన్నా ముఖ్యం, ప్రజలే చూస్తున్నారు. ఎందుకంటే సుమారు 700 కోట్ల రూపాయలు సుమారు మన బేబీనేని గారు బొబ్బిలి నియోజకవర్గానికి తీసుకొచ్చి ఫండ్స్ రోడ్ల రూపంలో, డెవలప్మెంట్ రూపంలో, పబ్లిక్ రూపంలో ఎన్నో రకాల విధాలుగా 700 కోట్లు కూటమి ప్రభుత్వం ద్వారా తెచ్చుకున్నాం. అయితే ఇదే విధంగా మరి ముఖ్యంగా బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి 4 సంవత్సరాలు బొబ్బిలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 4 సంవత్సరాలు పాలించారు. మేము సుమారు 10 నెలలే పాలించాం. ఈ 4 సంవత్సరాలు 2 నెలల్లో చేయని పని 10 నెలల్లో మేము చేసి చూపించాం ప్రజలకి. అదే మాకు మంచి ఎక్స్పీరియన్స్, మంచి మంచి పేరు వస్తుంది కూడా. కారణం ఏంటంటే దానికి చంద్రబాబు నాయుడు గారు బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలిని మంచిగా బేబీనేని గారు అండర్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీనికి ఫండ్స్ పంపిస్తున్నారు. మరి ముఖ్యంగా పురపాలక శాఖ అధ్యక్షుడు నారాయణరావు గారు కూడా దీనికి వరకు మాకు మంచి ఫండ్స్ పంపించారు. అయితే రేపు రాబోయే రోజుల్లో కూడా బొబ్బిలి ఇంకా డెవలప్ చేసి బొబ్బిలి ప్రజల్లో మంచి మన్నన పొందడానికి బేబీనేని గారు తన వంతు కృషి చేస్తున్నారు. ఎందుకంటే వీధి ఏ వీధి చూసుకున్న రోడ్లు అయిపోయి, ఏ వీధి చూసుకున్న కాలువలు అయిపోయి, ఏ వీధి చూసుకున్న లైటింగ్ విషయంలో, ఏ విషయంలో కూడా అన్నిట్లో బేబీనేని గారు ముందు జాగ్రత్తగా ఉండి బొబ్బిలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ, మరీ ముఖ్యంగా అన్నిటికన్నా నీటి కొరత లేకుండా 123 కోట్లతో సీతానగరం నుంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దానికి గవర్నమెంట్ నుంచి కూడా శంకుస్థాపనలు, దానికి టెండర్లు కూడా అయిపోయి అది వస్తే మరొక 20 సంవత్సరాల వరకు బొబ్బిలికి నీటి కొరత లేకుండా చేసే ఆలోచనలో బేబీనేని గారు ఉన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే బొబ్బిలి గురించి అందరి సుందరీకరణలో భాగంగా 20-30 సంవత్సరాల నుంచి చేయని సుందరీకరణాన్ని బేబీనేని గారు వచ్చిన 2 సంవత్సరాల్లో బొబ్బిలి మొత్తం తాండ్రబాబు బొమ్మ అవ్వచ్చు, ఈ గాంధీజీ దగ్గర అవ్వచ్చు, చుట్టుపక్కల లైటింగ్ విషయంలో అవ్వచ్చు, మెయిన్ రోడ్లో ఉన్న లైటింగ్ విషయంలో అంటే హైవేలో పాతిపురం రోడ్లోని లైటింగ్ అవ్వచ్చు, ఎన్నో విధాలుగా బొబ్బిలిని డెవలప్ చేస్తూ, పార్క్ డెవలప్ చేస్తూ, ఈ మధ్య మన నారాయణ గారు వచ్చిన తర్వాత అడిగిన వెంటనే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అది కొత్తగా వస్తుంది. పార్క్ డెవలప్మెంట్ అవ్వచ్చు, మరి ముఖ్యంగా జనరల్గా పూల్బాగ్ రోడ్ అవ్వచ్చు, వీటికి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయింది. వెంటనే టెండర్లు కూడా పూర్తయ్యాయి. వాటికి కూడా డబ్బులు వెంటనే వచ్చి బొబ్బిలిని ఎంత ఫాస్ట్గా అంటే ఒక సిటీ అట్మాస్ఫియర్, ఒక చిన్న పల్లెటూరులో అనిపించే బొబ్బిలిని ఈరోజు బొబ్బిలి విజయనగరం వైజాగ్ దాటిగా ఆ విధంగా తయారు చేయడానికి బేబీనేని గారు ప్రణాళికలు రచిస్తున్నారు. కాబట్టి ఇంకా దీన్ని అందరూ ప్రజలు చూస్తున్నారు. ఎంత చూసినా మీ అందరూ ఓటు రూపంలో వేసి బేబీనేని గారికి ఎంకరేజ్ చేస్తే కదా బేబీనేని గారు మరికొద్ది డెవలప్ చేయడానికి ముందుకు వస్తారని మరోసారి చెప్తూ, అయితే ఇంకా 31 వార్డులకి దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ అందరినీ తీసుకొచ్చి 31 వార్డులకి 31 వార్డులు గెలిచి బేబీనేని గారికి ఒక మంచి గిఫ్ట్గా ఇవ్వాలనేది పట్టణాధ్యక్షుడిగా నా కోరిక. అది అంటే పట్టణాధ్యక్షులుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే 31 అయితే ప్రజెంట్ వార్డులు అయితే ఉన్నాయి. రానున్న రోజుల్లో పునర్విభజన జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా 5 ఎక్స్ట్రా పెరుగుతూ ఉన్నాయి. అంటే 30 రావబోతున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు? ప్రతి వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? అంటే ప్రజలను చూస్తూ ఎంతవరకు గతంలో చూసుకుంటే వైసీపీ సంబంధించినటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోతుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాదని ఈరోజు స్థానిక ఎన్నికలు అంటే జనరల్గా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్నికలు వేరేగా ఉంటాయి, స్థానిక ఎన్నికలు అయినా సరే వేరేగా ఉంటాయి. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తారు ఏంటి? అయితే ముఖ్యంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అయి ఉండొచ్చు, కానీ ప్రజలు మా పక్క ఉన్నారు. ప్రజలు మా వైపు చూస్తున్నారు.
ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేసిన ఆగడాలు, వాళ్ళ తాలూకా నాయకుడు చేసిన తప్పుడులన్నీ మాకు ఈరోజు వరాలు వర్షంగా పడబోతున్నాయి మా అందరి మీద. కారణం ఏంటంటే వాళ్ళ తాలూకా ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల తాలూకా సంక్షేమమే చూశారు కానీ డెవలప్మెంట్ కానీ మిగతా విషయాలు ఏది చేయలేదు. దానివల్ల ప్రజలు కూడా ఎక్స్ అయిపోయి ఉన్నారు. రోడ్ల విషయంలో అయితే బొబ్బిల్లో గత 4 సంవత్సరాల క్రితం బొబ్బిల్లో రోడ్ల మీద యాక్సిడెంట్లు అని కొన్ని వందల మంది రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి పడి ఉన్నారు. వాళ్ళంతా మంచాల మీద పడి ఉంటే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, బేబీనేని గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మా ప్రతి విలేజ్కి రోడ్లు పంపిస్తూ, రోడ్లకి ఫండ్స్ పంపిస్తూ మంచి డెవలప్మెంట్ చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, ఎందుకంటే మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఆ విధంగా ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. మనం ఎవరికి ఓటేస్తే రేపు ఉదయం మన ఫ్యూచర్ బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే మనం అందరూ హ్యాపీగా ఉంటామనేది ప్రజలకు తెలుసు. ప్రజలు హ్యాపీగా కళ్ళు మూసుకొని మేమంతా యాక్చువల్గా మేము సర్వీస్ చేసి అడుగుతున్నాం, ఓట్లు అడగట్లేదు. ఓట్లు ప్రతి ఒక్కరికి మేము సర్వీస్ చేసాం. సర్వీస్ని బట్టి మాకు ఓట్లు వేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ప్రజలు కూడా మాకు మంచి మెజారిటీ ఇచ్చేది మాకు మంచి మెజారిటీ గెలిపిస్తారని మేము ఊహిస్తున్నాం. అంటే మీరు జనరల్గా మీ యొక్క సేవ చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఒక వైపు ఆధ్యాత్మికత కావచ్చు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన పలు సేవా కార్యక్రమాలు కూడా మీరు చేస్తూ ఉన్నారు. అది కూడా మీకు వైపు ప్లస్గా అనిపించవచ్చు కదా. ప్రస్తుతం చూసుకుంటే ఒక అంత్యయాత్రకు సంబంధించిన రథం కావచ్చు, అదేవిధంగా ప్రతి ఏటా కూడా మీరు ఒక నరకాసుని వధకు సంబంధించి భారీ ఎత్తున కూడా పెడతా ఉంటారు. అదో వైపు చూస్తే చాలా భారీ ఎత్తున కూడా ప్రజలు కూడా అక్కడికి అందరూ ఆ విధంగా ఆదరిస్తూ ఉంటారు. అదేవిధంగా మరోవైపు మీకు సంబంధించిన కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి, కొన్ని ఫౌండేషన్లు ఉన్నాయి, దీని ద్వారా కూడా ప్రజలకు ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వైపు మీకు ప్లస్గా అనిపిస్తుంటాయి కదా. దీన్ని ఏ విధంగా చూడాలి? అయితే ముఖ్యంగా బేబీనేని గారు చేసిన సేవలకి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నా వంతు సాయంగా ప్రజలకి ఎంతో సాయం చేయాలని నేను చేస్తున్నాను. అయితే ముఖ్యంగా మేము బేబీనేని గారు ఎన్నో రకాల సేవలు ప్రజలకు చేస్తే, అదేవిధంగా నేను కూడా పబ్లిక్ సేవ చేస్తూ వైకుంఠ రథం అని, టెంపుల్ అని, రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో సర్వీస్, వాటర్ ప్లాంట్లని, రోటరీ క్లబ్ ద్వారా చైర్స్ అని, స్ట్రీట్ లైట్లని చాలా వరకు ఇచ్చాం రోటరీ క్లబ్ తరఫున. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు అవ్వచ్చు, ఎన్నో రకాల స్కీములు ఇచ్చి ప్రజల మన్నని పొందుతున్నాం. నేనైతే అది బేబీనేని గారి పక్కన ఉండి అతను చేసిన సేవలకి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సేవ చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు ఇవి కూడా తెలుగుదేశం పార్టీకి తోడ్పడి తెలుగుదేశం పార్టీకి మద్దతు కలుగుతుందనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు. ఒక వ్యక్తిగా, ఒక తెలుగుదేశం కార్యకర్తగా, ఒక తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడిగా నేను చేస్తున్న ఈ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని సంతోషిస్తున్నాను. అదేవిధంగా మీరు ఒక సీనియర్ లీడర్గా ఏదైతే రాష్ట్ర లెవెల్లో ఇప్పుడు సూపర్ 6 కార్యక్రమాలు అనేవి విస్తృతంగా అభివృద్ధి చేశారు, విస్తృతంగా ప్రజలకు వెళ్ళే విధంగా చేశారు. గతానికి చూసుకుంటే అప్పటికిప్పుడు కూడా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తూ ఉన్నదా? గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి అంటే ప్రజల్లో చెప్తూ ఉన్నారు, కొంతమందికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూడా విస్తృతంగా వైసీపీ నేతలు తీసుకుని వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని ప్రజలు నమ్ముతారంటారా? అయితే ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రజలకి రాంగ్ రూట్లో పెట్టి మభ్య పెడుతున్నారు తప్పిస్తే ప్రజలు ఎవరు నమ్మట్లేదు దీన్ని. ఎందుకంటే కారణం ఏంటంటే సూపర్ 6లో భాగం ప్రతి ఐటమ్ని సక్సెస్ చేసాం. ఉచిత బస్సులు అవ్వచ్చు, పెన్షన్లు అవ్వచ్చు, తల్లికి వందనం అవ్వచ్చు, విలేజ్ పొలాలు మనం రైతు భరోసా అవ్వచ్చు, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం. అయితే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు చెప్పలేక, దానికి సమాధానం చెప్పలేక, సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పలేక ప్రజలకి రాంగ్ రూట్లో పెడుతూ మభ్య పెడుతున్నారు తప్పిస్తే ఇది గట్టి అబద్ధం. ఎందుకంటే ప్రజల్లో మేము తెలుగుదేశం పార్టీ ఆలయాలు మేము ప్రజల్లో ఉన్నాం. ప్రజలు చాలా హ్యాపీగా, ఎందుకంటే పర్టికులర్గా పెన్షన్దారులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు 2,000 రూపాయల నుంచి 3,000 చేసి 3,000 రూపాయలు చేయడానికి ఎంతో కష్టపడ్డాడు అతను. దాన్ని ఒకే రోడ్లో 4,000 రూపాయలు చేసి 4 నెలల్లో పెండింగ్ బ్యాలెన్స్ 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఫస్ట్ నెల మేము ఇచ్చినప్పుడు, ఫస్ట్ నెల ఇచ్చిన ప్రతి వ్యక్తి, ప్రతి లబ్ధిదారుడు కూడా వాళ్ళ కళలో ఆనందాలు చూసి అప్పుడే మర్చిపోయారు పార్టీ గురించి. అదేవిధంగా ఈరోజు బస్సులు ఎక్కుతున్న ఆడవాళ్ళ గురించి అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, ఎంతో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వైజాగ్ వెళ్ళి, విజయనగరం వెళ్ళి సామాన్లు కొనుక్కోవడానికి ఉద్యోగులు ఇచ్చే బస్సు మీద వెళ్ళి హ్యాపీగా వచ్చి ఉద్యోగంలో హ్యాపీగా నెలకు 3-4 వేల రూపాయలు ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది అందరికీ. ఆ విధంగా కూడా ప్రతి ఆడవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏ విధంగా రైతు భరోసా అవ్వచ్చు, ప్రతి రైతు కళల్లో ఆనందం చూస్తున్నాం. ప్రతి తల్లికి వందనం ద్వారా ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఆ విధంగా కూడా చాలామంది
అందరూ పబ్లిక్లో కూడా ప్రతి లూట్ కార్నర్ కార్నర్ లాస్ట్ కింద వరకు మేము ప్రతి లబ్ధిదారులు ఉన్న పక్కన పెట్టండి, లబ్ధిదారులు అయినా అవ్వకపోయినా, కొంతమంది లబ్ధిదారులు అవ్వకపోవచ్చు, కొంతమందికి రోడ్ల రూపంలో అవ్వచ్చు, ఎన్నో విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. లూట్ అండ్ కార్నర్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారనేది మా తాలూకా ఒపీనియన్. అది ఏ విధంగా చెప్తుంటే రేపు మున్సిపల్ ఎలక్షన్ దీనికి నిదానంగా చూపిస్తాం. మున్సిపల్ ఎలక్షన్లో గెలుపుకొని మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ చేసిన అబద్ధాలన్నీ రుజువు చేయడానికి మేము రేపు మున్సిపల్ ఎలక్షనే చూపించుకొని మా రిజల్ట్ చూపిస్తాం. అదేవిధంగా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు, ఇక్కడ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పార్టీల ప్రమేయం లేకుండా కొంతమంది అధికారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలు ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. దాని కారణంగా ప్రభుత్వాలకి ఈ రోజు చెడ్డపేరు వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక బుడ ఏర్పాటు అయిన తర్వాత ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. అది వైసీపీ నేతలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న కూటమి నేతలు కావచ్చు. దీన్ని ఎలా చూడాలి, ఏం చెప్తారు దీన్ని? సార్, ప్రతిపక్ష పార్టీ ప్రతిదీ కామెంట్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మేము చెప్పగలిగింది మున్సిపాలిటీ ఆఫీసులో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు, అప్పటికన్నా అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది. ఇప్పుడు బేబీనేని ఉచిత చాలా స్ట్రిక్ట్ ఇదిగా పెట్టారు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎంతో మంచిగా పబ్లిక్ సర్వీస్ అవుతుంది. మేము సర్వీస్ చేస్తున్నాం. ఆ సర్వీస్ వల్ల ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఈ వైఎస్ఆర్ పార్టీ చేసిన ఓటకు వాళ్ళు చేసిన తప్పులు ఈ రోజుకి ఆ అవశేషాలు ఇంకా ఉండడం వల్ల అది తెలుగుదేశం మీద మచ్చలా ఉంటున్నాయి. అవి కూడా మరొక సంవత్సరంలో అవన్నీ క్లియర్ చేసి ప్రజలకి ఫ్రీ సర్వీస్, లంచం లేని ప్రభుత్వం, లంచం లేని గవర్నమెంట్గా తీసుకొస్తామని బేబీనేని గారు ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటున్నారంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో బొబ్బుల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 31 సీట్లు రానున్న రోజుల్లో 36 సీట్లుగా అవ్వబోతున్నాయి. ఖచ్చితంగా 36 ఈ కౌన్సిలర్లు కూడా ఖచ్చితంగా మేమైతే ఒక గిఫ్ట్గానే కూటమి ప్రభుత్వానికి అయితే మేమైతే ఇస్తామంటూ కూడా నగర అధ్యక్షులు అయితే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా లంచం లేని ఖచ్చితంగా సమాజం అయితే రానున్న రోజుల్లో చూస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, సార్ టీవీ, విజయనగరం జిల్లా నుంచి.